అవసరం అయితే ఉంది. యువత రాజకీయాల వైపు అడుగులు వేయాలి. వారి భవిష్యత్తును, దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కూడా యువతపై ఉందనేది స్పష్టం. సో రకరకాల ఈక్వేషన్స్ అయితే మారబోతున్నాయి. సో ఏ విధంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతాయి, తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా, అందుకే కేంద్రం ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేస్తుందా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో స్పష్టత అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక ఈ రోజు డిబేట్ లో మనం రెండో అంశం గురించి మాట్లాడుకుంటే, ప్రపంచాన్ని ఇది ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అంశం. సో ఏం జరుగుతుంది అని ప్రతి నిమిషం ప్రపంచమంతా అప్రమత్తంగా చూస్తున్న అంశం అదే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య వార్. మొత్తంగా సీజ్ ఫైర్ అయితే ప్రకటించారని చెప్తూ ఉన్నారు. ఈ సీజ్ ఫైర్ తర్వాత ఏం జరగబోతుంది అన్న సంకేతాలు కూడా ఇప్పుడు నిశితంగా గమనిస్తున్న పరిస్థితి. ఈ అంశం గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పుడు మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు గన్తో కాలు దువ్విన ట్రంప్కి అసలు ఏమైంది, మొత్తంగా అసలు ఇరాన్ని సర్వనాశనం చేస్తామన్న ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తీసుకోవటం మంచిదే, ఎక్కడా కూడా యుద్ధం జరగాల్సిన అవసరం లేదు. తొడగొట్టి మరి కథన రంగంలోకి దిగారు ట్రంప్. ఎక్కడైనా యుద్ధం ఆ దేశంలో రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో మెయిన్ లీడర్ ని అంతం చేస్తే యుద్ధం ఆగిపోతుంది. కానీ ఈ యుద్ధంలో ఒక విచిత్రం ఏంటంటే, ఆయన్ను అంతం చేయడంతోనే యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు ట్రంప్. సో ఆ తర్వాత అసలు ఆయన లక్ష్యాలు ఏంటి, ఎటు టర్న్ తీసుకుంది, సో ట్రంప్ గాడి తప్పారా, ఇరాన్ని తక్కువ అంచనా వేశారా, ఇన్ని ఈక్వేషన్స్ వినిపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ అనేది కూడా ఆసక్తికర పరిణామం. మొన్న 2 రోజుల క్రితం కాలు దువ్వారు, ఖచ్చితంగా హార్ముజ్ లో నౌకలను వదలకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ప్రపంచ దేశాల నుంచి కొన్ని నౌకలు కూడా రావాలి, సపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరు రాలేదు. అటు రకరకాల ఈక్వేషన్స్ వినిపించడంతో వెనక్కు తగ్గారా. ఇంధన సంక్షోభాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. యావత్ ప్రపంచ దేశాలు అమెరికాను దోషిగా చూడటం మొదలు పెట్టాయి. 25 రోజులుగా ఎంత ప్రయత్నించినా ఇరాన్ మాత్రం ఎక్కడా అదరలేదు, బెదరలేదు. తన దాడులు తాను చేసుకుంటూ పోయింది. అమెరికా స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. ఓవైపు గల్ఫ్ దేశాల్లో కొన్ని స్థావరాలపై కూడా దాడులు చేసిన పరిస్థితి అయితే ఇరాన్ కు కనిపించింది. అసలు ఒక 24 అవర్స్ లో, అంటే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 48 గంటలు గడువు ఇచ్చారు. ఆ 24 గంటల్లో ఏం జరిగింది? సీజ్ ఫైర్ ప్రకటించే ముందు రోజు ఇరాన్ కు 48 గంటల డెడ్ లైన్ విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే 24 గంటలు గడిచాయో లేదో సీజ్ ఫైర్ ప్రకటించారు అదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అక్కడ ఏం జరిగిందనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి. సీజ్ ఫైరా లేక అసలు వారే ఆగిపోతుందా? అంటే ఖచ్చితంగా వారు ఆగిపోవాలని మనం కోరుకుంటున్నాం. సో ట్రంప్ ఏం చెప్తున్నారు అంటే 5 రోజుల పాటు సీజ్ ఫైర్ కొనసాగుతుంది, ఆ తర్వాత ఏంటన్నది ఇప్పుడు నేను చెప్పలేను, కానీ చర్చలు సాగుతున్నాయంటూ చెప్తున్న పరిస్థితి. చర్చలు సాగి ఆ చర్చలు సఫలీకృతం అయితే మొత్తంగా యుద్ధం ఆగిపోతుందా అనేది చూద్దాం. అసలు ట్రంప్ ఏం మాట్లాడారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. We have had very strong talks. We'll see where they lead. We have major points of agreement. I would say almost all points of agreement. Perhaps that hasn't been conveyed. The communication, as you know, has been blown to pieces. They're unable to talk to each other. But we've had very strong talks. Mr. Witkoff and Mr. Kushner had them. We have. సో మొత్తంగా అయితే చర్చలు సాగుతున్నాయి. ఇరాన్ చర్చలకు ఒప్పుకుంటుంది. సో నేను శాంతిని కోరుకుంటానంటూ మరలా ట్రంపే చెప్పిన పరిస్థితి. చెప్పాలంటే గతంలో కన్నా భీకరంగా యుద్ధం నడుస్తుందా? ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇరాన్ నుంచి ఎటువంటి సంకేతాలు రాబోతున్నాయి అనేది కూడా ప్రశ్నే. సో ఇప్పుడు మనకు అందుతున్న ట్రెండ్స్ చూస్తే అటు ఖమేనీ కూడా చర్చలకు ఓకే చెప్పినట్టుగా అయితే టాక్స్ నడుస్తున్నాయి. కానీ ఎవరు వెనక్కి తగ్గాలి, సో ఎవరి డిమాండ్స్ ఏంటి అన్నదే ఇప్పుడు ఈ చర్చల్లో కీలకాంశం. ట్రంప్ శాంతి వంచనాల వెనక ఏమైనా ట్విస్ట్ ఉందా అనేది కూడా అటు ఇరాన్ అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే అన్ని వేళ్లు ప్రపంచంలో అన్ని దేశాలు ఇప్పుడు పైకి చెప్పకపోయినా ట్రంప్ పై అక్కసుతోనే ఉన్నాయి. ట్రంప్ స్ట్రాటజిక్ గా ఫెయిల్ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎదుటివారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో అమెరికా ఒక రకంగా తప్పులో కాలేసింది. ఇరాన్ వార్ వ్యూహాన్ని తట్టుకోలేక తోకముడచాల్సిన పరిస్థితి కనిపించింది. ట్రంప్ ఊహించింది ఒకటైతే అక్కడ జరుగుతున్న పరిస్థితి వేరొకటి. సో ఇక్కడ ఒక అంశం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో యుద్ధం మొదలవ్వక ముందు ఇరాన్ లో ఖచ్చితంగా అయతుల్లా అలీ ఖమేనీ మీద అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఖమేనీని హతం చేశారో, ఆ తర్వాత దాడి చేస్తున్నారో, ఇరాన్ తన దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. ఇక్కడే రివర్స్ పంచ్ అయితే ఖచ్చితంగా ట్రంప్ కు పడిందనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ఇరాన్ పై కత్తి దూయడం ట్రంప్ కే బ్యాక్ ఫైర్ అయిందా అంటే అవుననే సమాధానం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. వెంట వస్తాయనుకున్న నాటో దేశాలు
మొత్తంగా మొహం చాటేశాయి. మధ్యలో మమ్మల్ని లాగి నాశనం ఎందుకు చేస్తున్నారంటూ గల్ఫ్ దేశాలు అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితి. యుద్ధంపై స్వదేశంలోనూ ట్రంప్కు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో వీటన్నింటి మధ్య ఏం చేయాలి అంటే ట్రంప్ సీజ్ ఫైర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 24 గంటల్లో జరిగింది ఇదే అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఖమేనీ కూడా చర్చలకు ఓకే చెప్పారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వారితో పశ్చిమాసియాలో చెప్పలేని స్థాయిలో నష్టం అయితే వాటిల్లింది. ఇరాన్ కు జరగాల్సినంత నష్టం జరిగింది. ఇరాన్ పూర్తిగా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలన్నా, ఈ యుద్ధాన్ని ఆపాలన్నా చర్చలు అనేది కావాలి. రిఫైనరీలు, పోర్టులను పునరుద్ధరించాలంటే కొన్ని ఏళ్లగా సమయం పడుతుంది. వాటన్నింటికీ కావాల్సిన నిధులు కూడా ఇరాన్ సమకూర్చుకోగలుగుతుందా, ఏం చేయాలి అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న సవాల్. అందుకోసమే శాంతి చర్చలకు ఓకే చెప్పే పరిస్థితులు ఉన్నాయంటే అట్నుంచి కూడా ఓకే చెప్పే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ట్రంప్ వీటన్నింటినీ ప్రచారానికే వాడుకుంటున్నారా? సో ఒకవైపు ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్కు ప్రచార యావ ఎక్కువే అనేది అందరికీ తెలిసిందే. దాడులు ట్రంప్ పై తీవ్రమైన ప్రభావం అయితే చూపాయి. ట్రంప్ దూకుడును చూసిన పలు దేశాలు ట్రంప్ పైన నిందలు కూడా వేసేస్తున్నారు. దాడులను ట్రంప్ ప్రచారానికే వాడుకున్నారన్న విమర్శలు కూడా సర్వత్రా వినిపించాయి. ఏం సాధించారు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ద్వారా అనేది చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. కన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ట్రంప్? యుద్ధాన్ని స్టార్ట్ చేసేది మేమే, యుద్ధాన్ని ముగించేది మేమే, నేను ఎప్పుడంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందన్న ట్రంప్ ఈ రోజు ఎందుకు ఆపలేకపోయారు అంటే ఇరాన్ని తక్కువ అంచనా వేయడం వల్లే ట్రంప్ మొత్తంగా రివర్స్ అయ్యారు. యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చర్చలపై కూడా ఎలాంటి క్లారిటీ అయితే పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా మిత్ర దేశాలపై కూడా దాడులు చేస్తుంది. దీంతో చర్చలు జరుగుతున్నాయా లేదా అన్నది కూడా ఒక ట్విస్టే. ఇక సౌదీ, యుఏఈ కూడా యుద్ధంలోకి ఎంటర్ అవుతాయా? ఈ చర్చల తర్వాత సరైన పరిణామాలు జరగకపోతే ఇప్పటికే ఇరాన్ చేస్తున్న దాడులతో సౌదీ, యుఏఈ సర్వనాశనం అయిపోతున్న పరిస్థితి. సో వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు సౌదీ, యుఏఈ కూడా వారిలోకి ఎంటర్ కావాల్సిన పరిస్థితిని ఎవరు కల్పించారు? ఇటు అమెరికానే కల్పించిన పరిస్థితి అని కూడా విమర్శిస్తున్న పరిస్థితి. వారిని వారు కాపాడుకోవడం కోసం యుద్ధంలోకి దిగొచ్చేమో. ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ సీజ్ ఫైర్ కూడా ఒక వ్యూహాత్మక నిర్ణయమే. అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే వారు మొదలైన తర్వాత పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటాయి, మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపాయి. ఎప్పుడైతే ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన చేశారో చమురు ధరలు డమాలంటూ దిగొచ్చిన పరిస్థితి. వెంటనే మార్కెట్ కూడా సెట్ అయిపోయింది. ఇక్కడే అందరికీ అనుమానం కలుగుతుంది. ప్రకటన ముందు భారీ వాల్యూమ్స్ యాదృచ్ఛికమా ఏంటి? అసలు ఇట్లాంటివన్నీ జరుగుతాయంటే ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత మార్కెట్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నింటి వాల్యూమ్స్ ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? ఎస్, జరిగింది అన్న సమాధానమే చాలా మంది నుంచి వినిపిస్తుంది. ట్రంప్ ప్రకటన తర్వాత మార్కెట్లన్నీ ఒక్కసారిగా లేచి నిల్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని వెనకే ఏదో జరిగింది అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా డౌట్లు సవాలక్ష ఉన్నాయి. ఏం జరగబోతుంది ఏంటి అనేది ప్రపంచం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ గారు నమస్కారం అండి. నమస్తే. మొత్తంగా చూస్తున్నాం, రకరకాల ఈక్వేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. సీజ్ ఫైర్ అంటున్నారు. ఈ సీజ్ ఫైర్ కాస్త యుద్ధ విరమణ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు కాల్పుల విరమణ తర్వాత చర్చలు, ఆ చర్చల్లో ట్రంప్ కు అనుకూలంగా నిర్ణయాలు రాకపోతే మరలా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎలా చూస్తున్నారు సార్ ఈ ఈక్వేషన్స్ ని? యాక్చువల్ గా ఇప్పుడు ఇది ఒక రకంగా ట్రంప్ గ్రేస్ఫుల్ గా విత్డ్రా అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన టోటల్ గా ఐసోలేట్ అయిపోయాడు. అక్కడ అమెరికా ప్రాపర్ లో వాళ్ళ దేశంలో ఎవరు అతన్ని సపోర్ట్ చేయడం లేదు. అతనికి వాళ్ళ రిపబ్లికన్ పార్టీ అతను అనమాట. నార్మల్ గా డెమోక్రట్స్ అపోజ్ చేస్తారు ఇంకో పార్టీ. అవును అవును. కానీ రిపబ్లిక్ పార్టీలోనే ఈయనకి అపోజిషన్ పెరుగుతుంది అనేది వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక ఆయన వాళ్ళకి మా ఇంపార్టెంట్ ఫంక్షనరీ రిజైన్ చేశాడు దీనికి, ఈ గల్ఫ్ వార్ గురించి. అంటే ఏమవుతుందంటే అమెరికాలో ట్రంప్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కరువు అయిపోయినారు. ఏ విధంగా చూసుకున్నా కూడా సపోర్ట్ లేదు, బయట కూడా సపోర్ట్ లేదు. అది ఎలాగూ లేదు. ముందు నుంచి నాటో వాళ్ళు మీరు హార్ముజ్ దగ్గర వచ్చేయండి, మీ యుద్ధ విమానాలు, మీ షిప్లు అన్ని తీసుకురండి అంటే మేము రాంపో అని గట్టిగా చెప్పేశారు. అవును, ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పారు, ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పారు, ఫ్రాన్స్ వాళ్ళు చెప్పారు. అందరూ మేము రాము, మాకు సంబంధం లేదు అన్నారు. అంటే అది ఆయన బాగా అతని ఈగో బాగా దెబ్బతీసింది. అందరూ వచ్చేస్తారు నేను చెప్పంగానే. అమెరికాకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పటి వరకు ఉంది. గత 70-80 ఏళ్లలో అందరూ మేము చెప్తే వింటారు అనే అది ఇప్పుడు కాదు అని తేలిపోయింది. కాబట్టి దానికి అమెరికాలో కానీ బయట దేశాల్లో కానీ అతనికి ఎలాంటి సపోర్ట్ రావడం లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అనుకోకుండా
ఇరాన్ గత 10-20 ఏళ్ల నుంచి ఇది జరుగుతుంది అనే దాని ప్రిపరేషన్ లో ఉంది అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. వాళ్ళ సీనియర్ నాయకులు, వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లు, చీఫ్లందరూ చనిపోయినా కూడా వాళ్ళు మొత్తంగా 2 లేయర్లు తీసేసిన పరిస్థితి అయినా గానీ నాయకత్వం పటిష్టంగానే కనిపిస్తుంది ఇరాన్ లో. అవును యాక్చువల్ గా ఎవరైతే ఒక మెనీ ప్లేస్ లో వచ్చిన ఇంకొక ఆయన కొడుకుని ఆయన కూడా గాయపడ్డాడు అని చెప్తున్నారు. ఆయన ఉన్నాడో లేదో ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. అయినప్పటికీ ఇరాన్ ఏ నాయకత్వం మనకు తెలియదు కానీ వాళ్ళు గట్టిగా ఉన్నారు, మేము మీతో కొట్లాడతాము అని. ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా ప్రిపేర్ అయి ఉన్నట్లుంది అనమాట. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అమెరికాలో పెట్రోల్ ధరలు 40% పెరిగినాయి. నార్మల్ గా అమెరికా సొసైటీలో వాళ్ళు కార్ల పైన చాలా డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఒక సెంటు పెరిగినా కూడా కోపం వస్తుంది వాళ్ళకి. అలాంటిది 40% పెట్రోల్ ధరలు పెరిగిపోతే మొత్తం అమెరికా అంతా ట్రంప్ గుర్తుపట్టుకుంటారు. ట్రంప్ అక్కడ ఎలక్షన్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నవంబర్ లో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఆయనకి ఏ విధమైన దెబ్బ తగిలినా కూడా రాబోయే టైంలో వాళ్ళ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో డెమోక్రాట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని ఆ పార్టీ కూడా అతన్ని సపోర్ట్ చేయడం లేదు. ఇది కాకుండా ఈ ఇరాన్ వాళ్ళు యుఏఈ, సౌదీ అరేబియాలో అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఇన్స్టాలేషన్స్ ని డ్యామేజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు బాంబింగ్ చేస్తుంటే దాని వలన ఆ దేశాలు నష్టపోతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు దుబాయ్ చూడండి. దుబాయ్ ఎంత కష్టపడి బిల్డప్ చేసుకున్న రెప్యుటేషన్ ఇప్పుడు కూలిపోయింది. యాక్చువల్ గా అందరినీ అట్రాక్ట్ చేసి ప్రపంచంలో ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు ఉంటే మా దగ్గర వచ్చి ఇల్లు కొనుక్కోండి, మా దగ్గర వ్యాపారాలు చేసుకోండి అనేటువంటి పరిస్థితిని ఇప్పుడు దుబాయ్ పోగొట్టుకుంది. అది దాని వలన చాలా నష్టపోతుంది. ఒక దుబాయ్ కాకుండా మిగతా అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా వాళ్ళకి వాళ్ళ ఆయిల్ కంపెనీలు, వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. వాటిని రిపేర్ చేసుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా రకరకాల పరిణామాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి. అసలు సీజ్ ఫైర్ ఎందుకు ట్రంప్ ప్రకటించారు అంటే ఖచ్చితంగా అటు ఇంటా బయట విమర్శలు అయితే ట్రంప్ ఎదుర్కొన్నారు. సో ఏం చేయబోతుంది అంటే ఇరాన్ ఈ చర్చల్లో ఎటువంటి ప్రతిపాదనలు పెట్టబోతుంది అన్నదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. సో ఏంటి అసలు ఇరాన్ ఏం చేయబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ గారు, వాళ్ళు దే ఆర్ స్టబర్న్. మేము ఆపలేదు, మీరు ఆపారు అన్నారు. అయినప్పటికీ వరల్డ్ వాళ్ళకి ఇది కంటిన్యూ చేసినంత వల్ల పెద్ద లాభం ఉండదని చెప్పి స్లోగా వాళ్ళు కూడా దే మే అగ్రి. దీనికి మళ్ళా ఒక తిరకాసు ఏం పెట్టాడంటే ఈయన ట్రంప్ హెర్ముజ్ స్ట్రైట్ ని అమెరికా, ఇరాన్ మేనేజ్ చేస్తాయన్నారు. దానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ నర్వ్ సెంటర్ అంతా ఇప్పుడు స్ట్రైటే. 20% ఆయిల్ ప్రొడక్షన్ ఇన్ ది వరల్డ్ ట్రాన్స్పోర్ట్ అక్కడ పోతుంది అంటారు ఆ జల. కాబట్టి ఇరాన్ దానికి ఒప్పుకోకపోవచ్చు. రెండోది, ఇరాన్ ముందు కూడా యుద్ధం ఆపాలంటే 3 కండిషన్స్ పెట్టింది. మాకు జరిగిన నష్టాన్ని మీరు పూడ్చాలి, భవిష్యత్తులో ఇలాంటి అటెంప్ట్ మా పైన దాడులు చేయకుండా ఆపాలి, ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఒప్పుకోవాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టారు. అవి ఇప్పుడు వాళ్ళు ముందు పెట్టిపోతారు అనుకుంటా మళ్ళా. దానికి తోడు ట్రంప్ వీక్ అయిపోయాడని తెలిసింది కాబట్టి తప్పకుండా ఇరాన్ అప్పర్ హ్యాండ్ అయినట్లే. ప్రభాకర్ గారు, మనకు బ్రేకింగ్ అందుతుంది. పశ్చిమాసియా తాజా పరిస్థితులపై భారతదేశ ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుకున్నారు. సో ఏంటి, ఏం జరగబోతుంది అనేది ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఏంటి మొత్తంగా ట్రంప్ అందరికీ ఫోన్లు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏ విధమైన స్టెప్స్ తీసుకోబోతున్నారు ట్రంప్ అని మనం భావించవచ్చు అంటారు సార్? చెప్పాను కదా, ఆయన హీ వాంట్స్ ఏ గ్రేస్ఫుల్ విత్డ్రాయల్. అంటే ఈ వాంట్స్ అంటే నా గౌరవంగా నేనేమి ఓడిపోలేదు, అమెరికా గౌరవం దెబ్బతినలేదు అని చెప్పుకోవాలనే ట్రైల్ లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది ఎంటైర్ వరల్డ్ ఈజ్ అగైన్స్ట్ హిమ్ అనేక కారణాల వల్ల. సో ఇప్పుడు ట్రంప్ కి రెస్పెక్టబుల్ విత్డ్రా రావాలి. అది ఎట్లా అంటే ఇంకా అందరూ బాగానే చేశాడు అనిపించుకొని ఎట్లా కూడా ఈ యుద్ధాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తారు. రైట్ సార్.
రైట్, ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తంగా ట్రంప్ అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సీజ్ ఫైర్ కాస్త అసలు యుద్ధం ఆగిపోవాలని అయితే ప్రపంచ దేశాలు కోరుకుంటున్న పరిస్థితి. యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై అయితే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నట్టుగా చాలా ప్రభావం అయితే పడుతుంది. సో యుద్ధం ఆగాలనే కోరుకుందాం. భారత్ కూడా ఎప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి సామరస్యాలతో వెల్లివిరియాలనే కోరుకుంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది, వారిలో నెక్స్ట్ అప్డేట్స్ ఏముంటాయో చూద్దాం. సో ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.